వస్తే ప్రోగ్రామ్ టైం అయిపోతుంది కదా, అందుకే తొందరగా వచ్చేసాను. చిన్న విరామం తర్వాత మీరు చూస్తున్నారు వెనెలా, నేను జయంతి. హలో జయంతి గారండి. జయంతి ఎవరు ఇక్కడ? ఇక్కడ జయంతి ఎవరు లేరే, జయంతి ఉంది. హలో 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 హాయ్ అండి, ఎవరు? హాయ్, ఐఎమ్ గంగాధర్. యువర్ గంగాధర్? అవును సార్. హాయ్ గంగాధర్. అయితే నువ్వు ఇప్పుడు గంగాధర్కి నేను ఇంకొక 2-3 సున్నాలు పెట్టాను అనుకో, నువ్వు ఫీల్ అవుతావా ఫీల్ అవ్వవా? అలాగే జయంతికి జయంతి జిలేబీ అంటే ఎలా? గంగాధర్ చెప్పండి. నువ్వు జయంతి అన్నది ఎప్పుడు జయతి అని పిలు, ఓకేనా? ఇప్పుడు నాకు ఇంగ్లీష్ లో ఒక లెటర్లు వస్తాయి, తర్వాత తెలుగులో కూడా వస్తాయి, మీకు అర్థం కాకపోయినా కూడా. సో గంగాధర్ ఎక్కడి నుండి? ఈస్ట్ గోదావరి, ఎర్రవరం. ఈస్ట్ గోదావరి? ఎక్కడ ఈస్ట్ గోదావరిలో ఎక్కడ? ఏలేశ్వరం మండలం. ఏలేశ్వరం మండలం. నా పేరు వచ్చింది, నువ్వు చూసావో లేదో, జయతి అని వచ్చింది. జయంతి ఏలేశ్వరం, అందుకే చేశాను. ఓకే ఓకే. అయితే చెప్పండి. ఇప్పుడు మామూలుగా దాన్ని ఏమంటారు, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే భాషని ఏమంటారు, ఐడియా ఉందా? ఇప్పుడు నువ్వు ఏలేశ్వరం అన్నావు కదా, ఇప్పుడు ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం ఒక్కొక్క వైపు కొంతమంది లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే ఒక భాషని ఏమంటారు, ఐడియా ఉందా అని అడిగాను. నేను చెప్పనా, నువ్వు చాలా సార్లు విన్నావు, నీకు గుర్తులేదేమో, మాండలికం అంటారు. ఐడియా ఉందా? గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడో అన్నావు కాబట్టి అది నేను చెప్పాను. సో గంగాధర్, ఓ గంగాధర్ వెళ్ళిపోయావా? ఒక మంచి విషయం తెలుసుకున్నావు, అలా వెళ్ళిపోతే ఎలాగా? మంచి చెడు మాట్లాడడం లేదు. ఓకే న్యూస్, థ్యాంక్ యూ గంగాధర్ కాల్ చేసినందుకు. సో నెక్స్ట్ గా కూడా నువ్వు పేరు సరిగ్గా విని పలకడం నేర్చుకో, ఓకే? అలాగే ఒక అందమైన పాట ఎంజాయ్.